ఇప్పుడు వినాయక చవితి నిమజ్జనం టైంలో ఈ వేలం పాటలు వినిపిస్తుంటాయి. వినాయకుడు లడ్డు, వినాయకుడు సామాను ఇట్లాంటివి అన్నమాట. అట్లనే వేరే గుళ్ళల్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారి గుళ్ళో, వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇవన్నీ కూడా వేలం పాటలు వినిపిస్తూ ఉంటాయి. అయితే నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు టూ మచ్గా తీసుకెళ్తున్నామండి. అందరూ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారికి ఉన్నాయనుకో, చీరలు అందరు చీరలు పెడతారు. పాపం వాళ్ళు ఎన్ని కడతారు అమ్మవారికి చీరలు? రోజుకి 2 3 మారుస్తారు. మిగతావన్నీ కూడా కమర్షియల్, వెనక ఉన్న దుకాణం ఉన్న ఉంటారు కదా, వాళ్ళకి అమ్మేస్తారు. తర్వాత మళ్ళీ అవే మనకు అమ్ముతారు, కమర్షియల్. అంటే నువ్వు ఇచ్చే చీర కానీ వస్త్రం కానీ దేవుడి పాదాల దగ్గర ఇట్లా టచ్ చేసి మళ్ళీ ఇట్ బికమ్స్ కమర్షియల్. సరే, చీరలు వదిలేద్దామండి. ఇప్పుడు మనము పూలు తీసుకెళ్తాం, అగరబత్తులు, లేకపోతే పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, ఇవన్నీ తీసుకెళ్తాం కదా. ఇవన్నీ ఏమవుతున్నాయి? ఇవన్నీ కూడా నన్ను అడిగితే వేస్టేజే. దే ఆర్ బీయింగ్ వేస్టెడ్. ఎన్ని పూలను పెడతారండి స్వామికి? దేవుడికి ఎన్ని పెడతారు? అసలు ఈ సంప్రదాయం ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దీని వెనకాల మనకు మీనింగ్ అర్థమవుతుంది. ఒకప్పుడు అంటే ఈ గవర్నమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ లేదు కాబట్టి పాపం మా పూజారి మాత్రమే ఆ గుడిని మేనేజ్ చేసేవాడు. కానీ ఆ ఊళ్ళందరూ ఏం చేసేవారంటే, నువ్వు ఎంతకన్నా ఒక్కడే మేనేజ్ చేస్తావు, కానీ అందుకోసం మేము కొన్ని పూలు పండ్లు ఏవో మాకు తోచినవి ఇస్తుంటే అక్కడ ఉన్న గర్భగుడిలో ఉన్న దేవుడికి రెగ్యులర్గా ఏదో పెట్టడం ఉంటుంది అని ఇచ్చేవాళ్ళు. దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ లైక్. కానీ అది అప్పుడండి, అదొక టైంలో, రాజుల కాలంలో ఒక ప్రాపర్ రెగ్యులేషన్ లేనప్పుడు. కానీ ఇప్పుడు కూడా మనము అదే ఫాలో అవుతుంటే ఇప్పుడు అవి ఏమవుతున్నాయి? అవి వేస్టేజే కదా. నేను ఏమంటానంటే, జస్ట్ గో టు టెంపుల్ విత్ యువర్ ప్లెయిన్ హార్ట్, వెళ్ళండి, దేవుడి దండం పెట్టుకోండి, హ్యాపీగా రండి. ఏం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సృష్టిని క్రియేట్ చేసింది దేవుడు కదా, మళ్ళీ మనం ఇచ్చేది ఏంటంటే దేవుడు నాకు అర్థం కాదు. నువ్వు ఇస్తేనే ఆయనకి అలంకారం అవుతుందా? బట్టలు, డబ్బులు, హుండీలో డబ్బులు. నేనైతే ఒక లాస్ట్ 5-6 ఇయర్స్గా ₹1 కూడా హుండీలో వేయలే, ఇప్పటివరకు వేయను కూడా. డైరెక్ట్ వెళ్తా, దండం పెట్టుకుంటా, వస్తా, అంతే. ఎందుకంటే ఆయన కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఈస్ రిమైనింగ్ థింగ్స్ తీసేసేయండి. అవి ఉన్నాయి కదా 6, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి తీయండి రా బాబు అంటే వీటిని పెంచి పోషిస్తున్నాం మనము. వాటిని పోషించి మిగతా దేవుడికి ఇది చేస్తాం, అది చేస్తాం అంటున్నాం. మరి హౌ ఈస్ దిస్ వ్యాలిడ్? చెప్పండి.